తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సైలెంట్ పీరియడ్ కొనసాగుతోంది. ప్రచారానికి అవకాశం లేదని ఈసీ ప్రకటించేసింది. రేపు పోలింగ్ నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టామని పేర్కొంది. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు, ఒక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేశామని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. 3.32 కోట్ల మంది ఓటర్లు, 35,000 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు ప్రకటించారు. 1,65,00,000 మంది పురుష ఓటర్లు ఉంటే 1,67,00,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారని వివరించారు. కొత్త ఓటర్లు 9 లక్షలకు పైచిలకు ఉన్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ నిర్వహణలో 1,95,000 మంది పోలింగ్ సిబ్బంది, 160 కేంద్ర బలగాలు, ఇతర రాష్ట్రాల నుంచి 20,000 మంది పోలీసు బలగాలు మోహరించాయని వెల్లడించారు. ఫైనల్ గా మనకు 160 కంపెనీస్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ వస్తున్నాయి, ఆల్మోస్ట్ వచ్చేసినాయి. నిన్న మొన్న దే హ్యావ్ ఆల్ కమ్. ఇంకా ఒక 20,000 పర్సనల్ నేబరింగ్ స్టేట్స్ నుంచి హోమ్ గార్డ్స్ అట్లాంటి కొంతమంది వచ్చారు. ఇంకా స్టేట్ పోలీసు ఒక 60,000 వరకు, తర్వాత మిగతా యూనిఫార్మ్డ్ సర్వీసెస్ వాళ్ళని కూడా వాడడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 5 పార్లమెంటు పరిధిలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ ఉంటుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ఆదిలాబాద్ పార్లమెంటులోని సిర్పూర్, ఆసిఫాబాద్, పెద్దపల్లిలో చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, వరంగల్ పార్లమెంటు పరిధిలో భూపాలపల్లి, మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, ఖమ్మం పార్లమెంటు పరిధిలో కొత్తగూడెం, అశ్వారావుపేటల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. మిగిలిన 12 పార్లమెంటు స్థానాల్లో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు వికాస్ రాజ్. ఇక ఈవీఎంలు తరలించే ప్రతి వాహనానికి జీపీఎస్ ఉంటుందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంటు స్థానాలకు 525 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించింది ఎలక్షన్ కమిషన్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో 45 మంది అభ్యర్థులు ఉన్నారు. ఎన్నికల విధుల్లో 190,000 మంది డైరెక్ట్ గా సిబ్బంది విధుల నిర్వహణలో పాల్గొననున్నారు. There will be a total ban on transmission of bulk SMS, election related bulk SMS. E ban already. Instructions of ECI are very clear that the 13th has to be a paid leave. Violating these instructions, actions will be taken. ఏవైనా ఫిర్యాదులు వస్తే 100 నిమిషాల్లో చర్యలు చేపడతామని తెలిపారు సీఈఓ వికాస్ రాజ్. బల్క్ మెసేజ్లు చేయకూడదని హెచ్చరించింది ఈసీ. రాష్ట్రమంతటా డేగకనుతో వాచ్ చేస్తున్నామని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు వికాస్ రాజ్.